మానవ జాతి ఏనాడు సత్యాన్ని తెలుసుకుంటుంది? యేసు దగ్గరికి వచ్చిన వాడెవడు కూడా పొరుగు వానికి కీడు చేయడని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. అదాయన ప్రేమ. యేసయ్య నమ్మిన వాడు ఒకరిని ద్వేషించడు, యేసయ్య నమ్మిన వాడు ఒకరిని తిట్టడు, యేసయ్య నమ్మిన వాడు ఒకరిని కొట్టడు, యేసయ్య నమ్మిన వాడు ఒకరిని దూషించడు, యేసయ్య నమ్మిన వాడు ఒక నాశనం కావాలని కోరుకోడమ్మా. యేసు క్రీస్తు నమ్మిన వాడు ఇతరులు బాగుపడాలని, వారు రక్షింపబడాలని, వారి బ్రతుకులు మారాలని ఆశపడతారు. అది వెలిగించబడ్డం అంటే. ఆమేన్. అది లోకానికి అర్థం కావాలి. నిజమైన దేవుడు ఇతరుల్ని చంపమని చెప్తాడా? ఇతరుల్ని నాశనం చేయమని చెప్తాడా? నిన్ను వలని పొరుగు వాన్ని ప్రేమించుమని చెప్పింది యేసు ప్రేమ. ఆమేన్. అది నిజమైన వెలుగు. అందుకే ఆయన సత్యాన్ని చెప్పాడు ఈ లోకానికి. ఈ లోకం దాన్ని గుర్తించాలి. ఇంకా చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు. తీర్పు ఇది, వెలుగు లోకములోనికి వచ్చింది, తమ క్రియలు చెడ్డవైనందున